హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధాకర్ బ్లాగ్స్. నేను ఈరోజు రాజమండ్రి నుంచి బయలుదేరి గోకవరం వెళ్దామని మోటార్ బైక్ మీద బయలుదేరాను ఫ్రెండ్స్. కోరుకొండ దాటే వరకు నేను వీడియో చేయలేదు. కోరుకొండ దాటిన తర్వాత వీడియో చేయడం మొదలుపెట్టాను. ఇదిగో గోకవరం మనం దగ్గరగా ఉన్నాము. గోకవరం ఈరోజు సోమవారం అంట. గోకవరంలో నాటుకోళ్ళ సంత జరుగుతుంది. నాటుకోళ్ళు కొందామని బయలుదేరాను. కాబట్టి ఇక్కడ మనము గోకవరం సమీపంలో ఉన్నాము. రాజమండ్రి గోకవరం దగ్గర 30 కిలోమీటర్లు ఉంటుంది. ప్రతినిత్యం బస్సులు తిరుగుతూ ఉంటాయి. గోకవరం నుంచి మరి మారేడుమిల్లి, రంపచోడవరం, అటు లంబసింగి, అరకు మొదలైన ప్రాంతాలు వెళ్ళవచ్చు అని మా అందరికీ తెలుసు. నేనైతే గోకవరం వచ్చాను. ఎందుకంటే ఇక్కడ నాటుకోళ్ళు సంతకు వచ్చానమాట. నాటుకోళ్ళు కొందామని వచ్చాను. నాటుకోళ్ళు ఇక్కడ మరి చాలా విరివిగా లభిస్తుంటాయి. ప్రతి సోమవారం కూడా ఇక్కడ నాటుకోళ్ళు సంత జరుగుతూ ఉంటుంది అనమాట. ఈరోజు వాతావరణం చల్లగా ఉంది. ఎందుకంటే రాత్రి వర్షం కురిసింది. ఒక మోస్తరు వర్షం కురవడం వల్ల చల్లబడిపోయింది వాతావరణం. ప్రతి సోమవారం ఇక్కడ ఉదయం 5 గంటలకి నాటుకోళ్ళ సంత ప్రారంభమవుద్దంట. నేనైతే ఇదే మొదటిసారి ఇక్కడ రావడం. చూడండి ఫ్రెండ్స్, నాటుకోళ్ళు. మనము నాటుకోళ్ళు కొనడానికి చక్కగా వాటిని పరిశీలించి కొనాలి. చక్కగా చురుగ్గా ఉన్నటువంటి ఆరోగ్యకరమైన నాటుకోళ్ళు కొనాలంటే మనము కొంచెము పరిశీలించాలి వాటిని. అవి బరువుగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. అలాగే వాటి మొహం చూడాలి. మొహం ఎర్రబారి ఉండాలి. తెల్లగా పాలిపోయినట్టు ఉంటే జబ్బు పడినట్లు అనమాట. కళ్ళు అవి నిద్రపోయినట్టు కళ్ళు వాలేస్తే అది జబ్బు పడినట్టు అనమాట. కాబట్టి నాటుకోళ్ళు పరిశీలనగా చూసి మనము వాటి బరువును చెక్ చేసుకుని మనం బేరమాడుకుని కొనుక్కోవాలి. ఇక్కడ మరి నిత్యము వచ్చేవాళ్ళు ఎవరో వాళ్ళకి తెలుసు. కొత్తగా వచ్చేవారు వాళ్ళని కనిపెడతారు. కొత్తగా వచ్చేవాళ్ళని వాళ్ళు ఏమి బోల్తా కొట్టేస్తారని అనుకోరు. కానీ వాళ్ళు మరి మనము బేరమాడుకుంటే చక్కగా మనము చక్కగా కొనుక్కోవచ్చు. అవి నాణ్యతను బట్టి మనము పరిశీలించి కొనుక్కోవచ్చు. పుంజులు అయితే కొంచెం ఎక్కువ రేటు ఉంటాయి. ఎందుకంటే పుంజులు ఎప్పుడు కూడా ఖరీదైనవే. పెట్టలు కూడా ఖరీదుగానే ఉంటాయి. కానీ అవి పెంచుకోవడానికి కొనుక్కోవచ్చు, లేకపోతే కోసుకోవడానికి కొనుక్కోవచ్చు. ఏదైనప్పటికీ కూడా వాటిని పరిశీలించి మనం కొనుక్కుంటే మంచిది. మరి అరకోళ్ళు అలాగే పిల్లలు కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. కోడి పిల్లలు అవి పెంచుకోవచ్చు, లేదా అరకోళ్ళు కోసుకోవడానికి బాగుంటాయి. అలాగే నాటు పెట్టలు ఇక్కడ రకరకాలైన పెట్టలు వచ్చినాయి ఈ మధ్యకాలంలో. కానీ నాటు పెట్టలు మనం చూసుకుని కొనుక్కుంటే మంచిదన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, మనము ప్రతి సోమవారం ఇక్కడ జరిగే సంతకు వచ్చినట్లయితే చక్కగా మనకు కావాల్సిన నాటు పెట్టలు దొరుకుతాయి. నేనైతే మరి పెట్టలు కొందామని వచ్చాను. నాటు పెట్టలు కొన్నాను అన్నమాట. 3 పెట్టలు నేను ఎలాగోలా బేరమాడి కొనుగోలు చేయడం జరిగింది. ఎందుకంటే నాకు ఈ నాటు పెట్టలు అంటే చాలా ఇష్టం. అవి కోసుకోవడానికి చక్కగా ఉంటాయి. కాబట్టి మనం ఏంటంటే చక్కగా బేరమాడి చక్కగా కొనుక్కోవాలి. నాకైతే 3 నల్లపెట్టలు దొరికినాయి అనమాట. ఈ నల్లపెట్టలు నేను బేరమాడి కొనుగోలు చేయడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియో నచ్చినట్లు మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే 3 పెట్టలు కొన్నాను. ఇక్కడ సోమవారం నాటు పెట్టలతో పాటు ఇక్కడ సోమవారం కూరగాయల సంత మార్కెట్, పెద్ద మార్కెట్ ఉంది. చింతపండు కూడా నేను కొనుగోలు చేద్దామని, చింతపండు కొనుగోలు చేద్దామని ఒక 2 కేజీలు చింతపండు కొనుగోలు చేయడానికి వెళ్తున్నాను. బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పర్యటన నాకు చక్కగా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.